హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఊర్వశివో రాక్షసివో సీరియల్ ఎలా ఉండబోతుందో చూద్దాము. విజయ్ వాళ్ళ అమ్మ నానమ్మ దీక్షితులు గారి దగ్గరికి వెళ్తారు. అక్కడ ఇంట్లో జరిగే పరిణామాల గురించి అన్నీ విజయ్ వాళ్ళ అమ్మ దీక్షితులు గారికి చెబుతుంది. ఇన్ని గొడవల తర్వాత ఇలా అయింది, విజయ్ మీద ఎవరో హత్య ప్రయత్నం చేశారు, దానివల్ల మా కోడలు దుర్గా ప్రాణాపాయ స్థితిలో ఉండింది, మేము చాలా బాధపడ్డాము అని చెప్తూ ఉంటుంది. ఏం కాదమ్మా, ఇద్దరు బాగుంటారు, ఇద్దరికి శాంతి ముహూర్తం జరిపించండి అని చెబుతాడు. రేపే జరిపించండి అని చెబుతాడు. ఇంటికి వెళ్ళేసి విజయ్కి దుర్గాకి ఈరోజు మీకు శాంతి ముహూర్తం, మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి అని చెబుతాడు. అప్పుడు విజయ్ శాంతి ముహూర్తం అంటే ఏంటమ్మా అని అడుగుతాడు. అడుగుతూనే అందరూ సిగ్గుపడుతూ ఉంటారు. అప్పుడు అవంతిక ఉండి, అయ్యో అన్నయ్య, నీకు ఇది కూడా తెలియదా అన్నయ్య అంటుంది. నీకు తెలిస్తే నువ్వు చెప్పవే అని అంటా ఉంటాడు. అంటే కన్నా శాంతి ముహూర్తం అంటే శోభనం అని చెవులో చెబుతూ ఉంటుంది. అంటే విజయ్ చాలా సిగ్గుపడుతూ ఇదంతా ఎందుకమ్మా, ఇప్పుడే వద్దులే అని చెబుతూ ఉంటాడు. దుర్గ ఏమో సిగ్గుపడుతూ నించొని ఉంటుంది. అదేం కాదురా, ఖచ్చితంగా అది జరిపించాల్సిన విషయం అని వాళ్ళ నానమ్మ చెబుతుంది. ఇది ఎప్పుడంటే ఎప్పుడు జరిపించాల్సిన విషయం కాదు, రేపు ఖచ్చితంగా జరిపించాలి అని చెబుతుంది. ఇది మీకు చెప్పినా అర్థం కాదులే అని చెబుతుంది. విజయ్ రెడీ అవుతూ ఉంటారు. దుర్గ రెడీ అవుతూ అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే విజయ్ వెనకాల నుంచి వచ్చేసి హత్తుకొని, ఏంటి రాక్షసి, ఈరోజు చాలా అందంగా ఉన్నావు, చాలా క్యూట్గా ఉన్నావు, ఇంత అందంగా ఉన్నావు, చాలా స్మైల్గా ఉన్నావు, చాలా చాలా అంటే చాలా బాగున్నావు ఈ చీరలో అంటా ఉంటాడు. అప్పుడు దుర్గా ఉండి, ఫస్ట్ నైట్ అంటే భార్యలు వీళ్ళకి చాలా ఇష్టం అవుతుంది లేండి అని అంటూ ఉంటుంది. అలా కాదు రాక్షసి, ఈరోజు నువ్వు చాలా అంటే చాలా బాగున్నావు, నీ ముఖం చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉన్నావు అని మాట్లాడుకుంటూ ఉంటారు. కింది నుంచి అవంతిక, అన్నయ్య రండి రండి, ఈ బంతాటకు టైం అయిపోయింది, రండి రండి అని పిలుస్తూ ఉంటుంది. వస్తున్నామని ఇద్దరు వస్తూ ఉంటారు. కింది నుంచి అవంతిక, పవిత్ర, వాళ్ళ నానమ్మ, అమ్మ అందరూ చూస్తూ అలాగే నించుంటారు. అప్పుడు అవంతిక ఉండి, మనం గేమ్ స్టార్ట్ చేద్దామా అన్నయ్య అంటుంది. గేమ్ బంతాట స్టార్ట్ చేస్తారు. ఇద్దరు వేస్తూ ఉంటారు. విజయ్ వేస్తుండగా దుర్గా పట్టుకోకుండా ఉంటుంది 2 times 3 times. నెక్స్ట్ దుర్గా విజయ్తో బాగా ఆడుకుంటూ పూలబంతిని విసురుతుంది. అప్పుడు విజయ్ పట్టుకోడు. అలా సరదాగా సాగిపోతూ ఉంటుంది. దుర్గ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ అమ్మ అందరూ చాలా హ్యాపీగా ఇలా ఆడుతూ ఉంటారు. నెక్స్ట్ రింగ్ ఆట ఆడుతూ ఉంటారు. ఒక బిందెలో వాటర్ పోసేసి రింగ్ వేసేసి ఆడుతూ ఉంటారు. రింగ్ ఆట ఆడుతుండగా ఫస్ట్ ఎవరు తీస్తే వాళ్ళే గెలిచినట్లు అని చెబుతారు. అప్పుడు ఇద్దరు చేతులు పెట్టగా దుర్గా గెలుస్తుంది ఫస్ట్ టైం. అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ టైము ఇంకా 2 ఛాన్సెస్ ఉన్నాయి, మా 2 ఛాన్సెస్లో మా అన్నయ్య గెలుస్తాడు అని అవంతిక అంటూ ఉంటుంది. పవిత్ర ఉండి, మా అక్క గెలిచింది ఇప్పుడు అంటూ ఉంటుంది. అప్పుడు అవంతిక ఉండి, ఇంకా 2 ఛాన్సెస్ ఉన్నాయి కదా, మా అన్నయ్య గెలుస్తాడు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఒక పందెం పెట్టుకుందాము అని అంటూ ఉంటుంది అవంతిక. మా అన్నయ్య గెలిస్తే వడ్డానం చేపించాలి నువ్వు అని అంటుంది. అప్పుడుండి, వడ్డానం ఎందుకు విజయ్కి అని వాళ్ళ అమ్మ అంటుంది. అది కాదమ్మా, దీని ఏమనుకుంటుందంటే, వడ్డానం గెలిస్తే గన తనకిస్తారు, నేను చేపించుకొని తనకి ఇవ్వాలని అమ్మ అంటే, నీకు చాలా తెలివింది అవంతిక అని అంటూ ఉంటుంది. అవును పెద్దమ్మ అని అంటూ ఉంటుంది అవంతిక. అందరూ చాలా హ్యాపీగా ఆడుతూ ఉంటారు. అప్పుడు పవిత్ర, ఇదంతా కాదులే అవంతిక, ఒకటి చెప్పు, ఏదో ఒకటి అంటుంది. అప్పుడు ఉండేసి, ఇక మా అన్నయ్య గెలిస్తే వదినకి డైమండ్ రింగ్ చేపిస్తాడు. వదిన నువ్వు గెలిస్తే ఏమి ఇస్తావు మా అన్నయ్యకి అంటే, సర్ప్రైజ్ గిఫ్ట్ని ఇస్తా మా అన్నయ్యకి అని అంటూ ఉంటుంది దుర్గా. అంటే సర్ప్రైజ్ అంటే ఏంటి? సర్ప్రైజ్ అంటే ఇప్పుడే చెప్తే ఏముంటుంది అవంతిక, సర్ప్రైజ్ అంటే చెప్పకుండా ఉండడమే కదా అంటుంది దుర్గా. అని అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో చూద్దాము. చాలా హ్యాపీగా ఇద్దరు ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటారు రూమ్లో. అంతలోపే ఏమవుతుందో టుమారో ఎపిసోడ్లో చూస్తూ ఉండాలా. వెయిట్ ఫర్ ద టుమారో ఎపిసోడ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయ్స్ ప్లీజ్. అంతలోనే ధీరు కూడా వచ్చేస్తాడు. ధీరు ఒక ఫ్లవర్ వాజ్లో
సంథింగ్ మత్తుమందు కలిపేసి వాళ్ళ బెడ్రూమ్లో పెడతాడు. ఆ ఫ్లవర్ వాజ్ని వీళ్ళు ఇద్దరు బెడ్ మీద పడుతూ ఉండంగా ఆ ఫ్లవర్ వాజ్ అడ్డొస్తుంది. అప్పుడు ఆ ఫ్లవర్ వాజ్ స్మెల్ చూడంగా వీళ్ళకు స్మెల్ ముక్కులకి వెళ్ళిపోతుంది. వాళ్ళు తుడుచుకుంటూ ఉంటారు. ధీరు చేసిన పనికి ఇలా అయిపోతుంది. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టుమారో ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. సూపర్గా ఉంటుందా, ట్విస్ట్గా ఉంటుందా, అండ్ వీళ్ళ శోభనం జరుగుతుందా జరగదా, టుమారో ఎపిసోడ్లో చూసేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ప్లీజ్.